క్రికెటర్లు, కోచ్కు మధ్య చర్చ డ్రెస్సింగ్ రూమ్ వరకే పరిమితం కావాలని, అవి బయటకు రాకూడదని టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆట తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు. డ్రెస్సింగ్ రూంలో లుకలుకలు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. డ్రెస్సింగ్ రూంలో తాము ఆటగాళ్ల ప్రదర్శనకు సంబంధించిన ఒకే ఒక్క విషయంపై మాట్లాడుకుంటామని తెలిపాడు. వాళ్ల ఆట తీరుపై నిజాయితీగా అక్కడ చర్చిస్తామని, ఇది చాలా ముఖ్యమైనదని అన్నాడు. అయితే డ్రెస్సింగ్ రూంలో కోచ్, ఆటగాళ్ల మధ్య జరిగే చర్చ అక్కడి వరకు మాత్రమే పరిమితం కావాలని, బయటకు రాకూడదని స్పష్టం చేశాడు. అక్కడ నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నంత వరకు భారత క్రికెట్ భద్రంగా ఉంటుందని గంభీర్ అన్నాడు. జట్టుగా ఏ విషయాలపై పని చేయాలనేది ఇక్కడ ప్రతి వ్యక్తికి తెలుసని, టెస్టు మ్యాచ్లో ఎలా గెలవాలన్న దానిపై మాత్రమే చర్చించుకున్నామని చెప్పాడు. ఈ విషయంపై టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోనూ తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని హెడ్ కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు. అయితే మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 20.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టీమిండియా పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో స్టార్ ప్లేయర్ల ఆట తీరుపై కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగింది చాలంటూ గంభీర్ వారిపై ఫైర్ అయినట్లు కథనాలొచ్చాయి. జట్టు ప్రదర్శనను విశ్లేషించే క్రమంలో ఆటగాళ్ల తప్పులను ఎత్తి చూపడానికి అతడు ఏమాత్రం వెనకాడలేదని తెలుస్తోంది. అయితే ఆటగాళ్ల పేర్లు ప్రస్తావించినప్పటికీ కొందరు ఆటగాళ్లు పరిస్థితులకు తగినట్లు ఆడకుండా సహజమైన ఆట తీరుతూ సొంత ఆటను ఆడుతున్నారని గంభీర్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాజాగా దీనిపై టీమిండియా హెడ్ కోచ్ క్లారిటీ ఇచ్చాడు.